కృష్ణుడు అంటే నెమలి పించం ధరించే ఆ శరీరం కాదు, మురళి పట్టే ఆ దేహం కాదు. కృష్ణుడు అంటే కాలానికి అతీతమైన ఆ పరమ బోధ. ఈ సృష్టి మొదలైనప్పుడు కూడా ఆయన ఉన్నారు. అప్పుడు ఆయన పేరు ఏదైనా కావచ్చు, కానీ అది కృష్ణుడే. అర్జునుడి ముందు నిలబడిన కృష్ణుడు ఆయనకున్న అనంత రూపాల్లో ఒక విశేష రూపం మాత్రమే. ఆ రూపం వెళ్ళిపోతుంది. అర్జునుడి దేహం ఎలాగైతే మరణించాలో కృష్ణుడి ఆ దేహం కూడా అలాగే మరణించింది కదా. మీరు ఎవరినైతే కృష్ణుడు అంటున్నారో ఆయనకున్న అనంత రూపాల్లో అది ఒక రూపం మాత్రమే. కాబట్టి ఒక ముఖాన్ని చూసి కృష్ణుడు అనుకోకండి. ఈ విషయం ఆయన అర్జునుడికి చెప్పడం లేదు, మీలాంటి అర్జునులందరికీ చెబుతున్నారు. నన్ను కూడా కేవలం ఒక ముఖంగానే చూస్తున్నారు. నేను కేవలం ఆ ముఖాన్ని కాదు బాబు, నేను ఆ రూపం కంటే ఎంతో అతీతమైన వాడిని. నాకిప్పటి వరకు ఎన్నో రూపాలు ఉన్నాయి. ప్రతి చైతన్యవంతమైన మేధస్సు నా రూపమే, ప్రతి జ్ఞానోదయమైన ముఖం నా ముఖమే. అర్జున, ఎవరైతే బోధలో జీవిస్తారో వారంతా కృష్ణులే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, అధర్మం అహంకారంతో పెరుగుతుందో అప్పుడు నేను ఆ ప్రవాహం నుండి నన్ను నేను ప్రకటించుకుంటాను. అంటే అలా ప్రకటించుకోవడం కృష్ణుడి నిర్ణయమా? కాదు, అది కృష్ణుడి నిర్ణయం కాదు. కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయన నీలో ప్రకటితం కావాలా వద్దా అనేది నీ నిర్ణయం.